చిత్ర గారి గురించి చెప్పాలంటే కొన్ని స్వరాలు కాలంతో పాటు కనుమరుగవుతాయి, కొన్ని స్వరాలు తరతరాల పాటు నిలిచిపోతాయి. అలాంటి శాశ్వత స్వరాల్లో ఒక అద్భుతమైన స్వరానికి జన్మదిన వేడుక జరిపేందుకు స్వరాగిని ఆర్ట్స్ సిద్ధమైంది. సంగీతానికి సరిహద్దులు లేవని, స్వరానికి భాషాభేదాలు లేవని తన గానంతో ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత గాయని, కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న పద్మభూషణ్ శ్రీమతి కెఎస్ చిత్ర గారు. ఆమె స్వరం వినిపిస్తే చాలు, అది కేవలం చెవులకి మాత్రమే కాదు, నేరుగా మన హృదయాల్ని తాకుతుంది. అది ఆనందం కావచ్చు, ఆవేదన కావచ్చు, భక్తి కావచ్చు, ప్రేమ కావచ్చు, విరహం కావచ్చు, ప్రతి భావానికి ఆమె స్వరమే చిరునామా. మలయాళంలో ప్రారంభమైన ఆమె సంగీత ప్రయాణం తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు ఎన్నో భారతీయ భాషల్ని దాటి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులని సంపాదించుకుంది. వేలాది పాటలు పాడి అనేక జాతీయ, రాష్ట్ర పురస్కారాలు అందుకున్నప్పటికీ ఆమె వ్యక్తిత్వంలో కనిపించేది మాత్రం వినయం, సరళత, అణకువ మాత్రమే. తెలుగు ప్రేక్షకులకి చిత్రగారంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఆమె పాడిన ప్రతి పాట మన జీవితంలో ఏదో ఒక జ్ఞాపకాన్ని తట్టిలేపుతుంది. అమ్మ లాలి పాటలోనూ, ప్రేమ గీతంలోనూ, భక్తిరసంలోనూ, విరహ వేదంలోనూ ఆమె స్వరం మనతో పాటు ప్రయాణిస్తూనే ఉంటుంది. చిత్రగారి గొప్పతనం కేవలం ఆమె గాత్రంలోనే కాదు, ప్రతి పాటకి ఆమె ఇచ్చే భావ వ్యక్తీకరణతో ఉంటుంది. అందుకే ఆమె పాడిన పాటలు నేటికి కొత్తగానే అనిపిస్తాయి, వినిపిస్తాయి. ఎంతటి శిఖరాలకు ఎదిగినా ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే ఆమె వ్యక్తిత్వం ప్రతి కళాకారుడికి ఆదర్శం. విజయానికి వినయం తోడైతే ఎంత అందంగా ఉంటుందో అది మనకి చిత్రగారిని చూస్తే అర్థమవుతుంది. ఈరోజు మనం నిర్వహిస్తున్న ఈ సంగీత విభావరి కూడా కేవలం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని మాత్రమే కాదు, ఆమెకి మనం అందించే ఒక అపురూపమైన సంగీత ఆమె మనకి అందించినటువంటి ఒక సంగీత సంపదని మనం ఇచ్చే గౌరవం. ఈ వేదికపై పాడిపోయే ప్రతి గాయకుడు, ప్రతి గాయని చిత్రగారికి చక్కటి అభిమానులు అందరూ విచ్చేస్తున్నారు. మా సింగర్స్ అందరూ చిత్రగారంటే ప్రాణం పెట్టే ప్రతి సింగర్ ఇక్కడ ఉన్నారు. సో ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందర మనం చక్కగా చిత్రగారు మరింత ఆయురారోగ్యాలతో, ఆనందాలతో మనకి మరిన్ని మంచి పాటలు అందించాలని, వినిపించాలని కోరుకుంటూ ఆవిడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ స్వరాగిణి ఆర్ట్స్ వారి చిత్ర వసంతాలు స్టార్ట్ చేసుకుందాం. ముందుగా